హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ పేరుతో రాత్రే చెక్కించుకొని చీకట్లోనే చితక్కొట్టాడు. మధ్యలో పారిపోయే ఆప్షన్ ఉంది, కానీ రాత్రిపూట ఎటు వెళ్ళాలో తెలియక నలుగురితో నారాయణ, కులంతో గోవింద్ అన్నట్టు అందరితో కలిపి పారిపోవచ్చులేని లుంగి ఎత్తుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. పైన సినిమాతో మారుతి అంగుళం సెగ పెడుతుంటే లుంగి ఎత్తి పట్టుకున్నందుకు కింద చల్లగా గాలి తోలుతోంది. కింద చల్లగాలితో పైన వేడిగాలితో ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఆ కళాఖండాన్ని వీక్షించాల్సి వచ్చింది. హర్రర్ కామెడీ అని అన్నారు, కానీ కామెడీ ఏంటంటే దీంట్లో హర్రర్ లేదు, కామెడీ రెండూ లేవు. మారుతి అంగుళం కాలర్ ఎగరేయడం ఇలాంటివన్నీ చిన్నవి అన్నాడు. నిజమే, సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే అనిపించింది. కాలర్తో పాటు నిన్ను కూడా ఎగరేస్తారంట, రెడీగా ఉండు. ఈ సినిమా రిజల్ట్ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది ఫ్యాన్స్కి. సినిమా బాగోలేదు అంటే ఫ్లాప్ అని నవ్వుతారు, హిట్ అంటే మారుతి అంగుళం పార్ట్ 2 తీస్తాడు. ఎటు చావే. అది మేము అన్ని సందర్భాల్లో అలా తీయం. ఇప్పుడు గర్ల్స్ తో సీన్స్ ఉంటాయి, ఆయనే కూర్చుని యాక్ట్ చేస్తారు. నేను ఉంటాను డల్లింగ్ అంటారు. ఇలా చెప్పి ఇంట్రోవర్ట్ని కామందుని చేశాడు. సినిమాలో అలాగే చూపించాడు, బయట అలాగే అనుకునేలా చేశాడు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లే అవసరం లేదు అనేలా ఉంటుంది సినిమా. బలవంతంగా ప్రభాస్ అడిగినందుకే ఇరికించాడేమో అనిపిస్తుంది. కామెడీ హర్రర్ థ్రిల్లర్ని రూట్ మార్చేసి ఫ్యాంటసీ అడ్వెంచర్ చేయాలని చూసి సైకలాజికల్ థ్రిల్లర్ని చేసి ఎటు కాకుండా చేశాడు. సినిమా బాగుంది, సూపర్ బ్లాక్ బస్టర్ అని మనమే సెల్ఫ్ హిప్నాసిస్ చేసుకొని బయటికి రావాల్సి వస్తుంది. లేదంటే 1000 రూపాయలు పోయాయన్న బాధే ఎక్కువైపోతుంది. పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభాస్ మీద ప్రేమతో అభిమానంతో సినిమా బాగుంది అన్నామంటే వీడు సినిమా చూడలేదురా అంటున్నారు జనాలు. టైటిల్ కార్డ్స్ మాత్రం చాలా బాగున్నాయి. టైటిల్ కార్డ్స్ మాత్రమే చూసి బయటకు వచ్చేస్తే సినిమా చాలా బాగుంటుంది. అలా కాదని ఉన్నావా కథమే. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీకి వెళ్ళినా మనశ్శాంతి ఉండేది అనిపిస్తుంది. సినిమాలో మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని మళ్ళీ ప్రూవ్ అయింది సినిమాతో. ప్రతిదీ అవసరం లేకపోయినా పార్ట్ 2 అనడం, పార్ట్ 1 ల్యాక్ చేసి దెంగబెట్టడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. స్పేస్ ఉంటే ఓకే, లేకపోయినా క్రియేట్ చేసి డబ్బులు దెంగిపోదాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఏళ్ల తరబడి షూటింగ్, 100 కోట్ల బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్ హీరోలు, అయినా సరే ఇలాంటి రిజల్ట్. 10వ తరగతి 10 సార్లు రాసినా పాస్ అవ్వకపోవడంలా ఉంది పరిస్థితి. సరే, మొత్తానికి సినిమా అస్సాం వైపు దౌడు తీస్తుంది. దానికి గల కారణాలేంటి, ఎక్కడ తేడా కొట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, కామెడీ హర్రర్ థ్రిల్లర్ కాదు. సినిమా ఇక్కడే సరిగ్గా సంకనాగిపోయింది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పారు, అవి రెండూ లేవు సినిమాలో. హర్రర్ షాట్ దగ్గర మొదలెట్టి క్షుద్ర పూజలు, నిధులు, దొంగతనం మీద నుంచి తీసుకెళ్ళి ఫ్యాంటసీ అడ్వెంచర్ మీదుగా మళ్లించి లాస్ట్కి సైకలాజికల్ థ్రిల్లర్ని చేశారు. సప్తగిరి, సత్య, ప్రభాసీను, తమిళ్ గణేశన్ ఇలా చాలామంది కమెడియన్స్ ఉన్నా కూడా ఆ కామెడీ ప్రభాస్తోనే చేయించాలని ట్రై చేశారు. అది ఎటూ కాకుండా పోయింది. ఇక హర్రర్ సీన్సే లేవు సినిమాలో. పెద్ద పెద్ద బూత్ బంగ్లా, క్షుద్ర పూజలు, భయంకర ఆకారాలు, చాలా పెద్ద పెద్ద సెటప్లు పెట్టారు. అవన్నీ చెవిలో గుబిలు తీసినట్టు తీసేశారు మళ్ళీ. మరి అవన్నీ సినిమాలో ఎందుకున్నాయంటే తెలియదు. హిప్నోటిజం, మైండ్ కంట్రోల్ అని కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేశారు, కానీ అప్పటికే ఆడియన్స్కి నీరసం వచ్చింది. ప్లస్ సినిమా అర్థం కాదు. ముందే సైకలాజికల్ థ్రిల్లర్ మీ మైండ్కి పదను పెడుతుంది. సినిమాని అర్థం చేసుకోవాలంటే మీరు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అని ఆడియన్స్ని కవ్వించి ప్రమోషన్లు చేస్తుంటే ఈ టాక్ వచ్చి ఉండేది కాదు. అదే దెబ్బేసింది. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగేది ఇంకోటి. అది జనాలకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఒక జానర్లో సినిమా చేసి ఇంకో జానర్ అని ప్రమోట్ చేయడం వల్ల ఇలా జరిగింది. హర్రర్ కామెడీ అంటే కాంచన, గంగా, ప్రేమ కథా చిత్రం ఇలాంటి ఊహించుకుంటారు జనాలు. 99.999% జనాలు అలాగే ఉంటారు. అలా అనుకునే సినిమాకి వెళ్ళారు. ఆ బంధం ఇంటర్వెల్కే తెగిపోయింది. సినిమాలో మనకు చెప్పింది ఒకటి, చూపించింది ఇంకోటి. నెంబర్ 2, వింటేజ్ ప్రభాస్ ప్లస్ హీరోయిన్లు. వింటేజ్ ప్రభాస్ అనేది పెద్ద బూటకం. డూపుని పెట్టి లాగించేసి ఏఐతో సీజీతో ప్రభాస్ ఫేస్ అతికించి దాన్ని నున్నగా చేశారు. అదే వింటేజ్ ప్రభాస్ అని మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు, కానీ క్లియర్గా డూప్ అని మనకు ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంటుంది. ఆ కళ్ళు చూసి చెప్పేయచ్చు. కామెడీ ట్రై చేయించారు, అదే పెద్ద మైనస్. ఎక్స్ప్రెషన్స్ ఈ సంక్రాంతికి వస్తుంటే డైలాగులు ఇంకో సంక్రాంతికి వస్తున్నాయి. పైగా ఏమంటున్నాడో అర్థం కాదు. ఆ వాయిస్కి, ఆ ఎక్స్ప్రెషన్స్కి అసలు సంబంధమే ఉండదు, లేదు. వింటేజ్ ప్రభాస్ అనేది పెద్ద మోసం ఇది. ఇక హీరోయిన్లు,
ఊతకర్రలా ప్రభాస్ పక్కనే ఉంటారు. ఈయన పెద్ద రసికుడని ప్లే బాయ్ అని చూపించడానికే సరిపోయింది సినిమా అంతా. మొత్తం స్క్రాప్ అంతా కూడా ప్రభాస్ పక్కనే చేరింది. రొమాన్స్కి పాటలకి తప్ప దేనికి పనికిరారు, పెద్ద నస వీళ్ళతో. నెంబర్ 3 స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సినిమాలో చెప్పుకునే స్టోరీ లేదు. మారుతి అంగుళం చెప్పినట్టుగానే చాలా చేంజెస్ చేశారు సినిమాలో. ఆ సెటప్కి ఆ గ్రాఫిక్స్కి సినిమా స్టోరీకి అసలు సంబంధమే ఉండదు. ఆ సెటప్ అంతా కూడా హర్రర్ అన్నట్టు బూత్ బంగ్లా భయంకర ఆకారాలు ఉంటాయి. జరిగే స్టోరీ మాత్రం ఇంకోటి, మెదడుకు మేత మెదడుకు పదును అన్నట్టు ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లే అయితే భయంకరంగా ఉంది. మొదటి నుంచి పట్టు తప్పిపోయింది. కథని గాలి కొదిలేసి ప్రభాస్ పైనే ఫోకస్ చేశాడు మారుతి అంగుళం. లుంగి కట్టించడం, కామెడీ చేయించడం, ఓవర్ ఫైట్స్ పెట్టించడం, డూబ్ని పెట్టి లాగించడం, ఇలాంటి ఫీట్లు ఎన్నో ఉన్నాయి లేక సినిమాలో. నెంబర్ 4 ట్రైలర్లో ఉన్న షాట్లు సినిమాలో లేకపోవడం. ట్రైలర్లో ప్రభాస్ని చూపించిన ఆయన చేసిన సీన్స్ లేవు. తలక్రిందులుగా రావడం, కుర్చీలో కాలు మీద కాలేసుకొని చుట్ట కాల్చుకుంటూ ఆ డైలాగ్ చెప్పడం, ఈ ఓల్డ్ గెటప్తో చేసిన ఏ సీన్ కూడా సినిమాలో లేదు అనే కంటే అక్కడ స్పేస్ లేదు. ఆ సీన్ని పెట్టడానికి లూప్ కానీ కనెక్షన్ కానీ లేదని చెప్పాలి. ఇది ఎవరో గుర్తించడం లేదు. స్టోరీ మొత్తం వింటేజ్ ప్రభాస్ అని డైవర్ట్ అయింది. ఎడిటింగ్లో ఆ సీన్లన్నీ లేపేశారు. ఇక జోకర్ గెటప్ని చూపించారు. ట్రైలర్లో ఎంత చూపించారో సినిమాలో కూడా అంతే చూపించారు. అది చూడాలంటే మళ్ళీ పార్ట్ 2 రావాలంట. దీనికే గోచీలు ఊడిపోతున్నాయి. ఇంకా అది వస్తే ఉన్నట్టే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. కానీ సినిమా పీకడానికి మెయిన్ రీజన్స్ మాత్రం ఇవే. జస్ట్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తూ 4 హర్రర్ సీన్లు పెట్టి జలకులు ఇచ్చినా కూడా ఈజీగా సినిమా హిట్ అయి ఉండేది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయింది ఇక్కడ. పైగా ల్యాగు, నిద్ర, నీరసం, లాస్ట్కి ఇక సినిమా పైన విరక్తి పుడుతుంది. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా కూడా కథ, కథనం, ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. లేకుంటే ఇదిగో ఇలాగే షెడ్డుకి వెళ్ళాల్సిందే. మరి ఇంతేనా? ఇంకేమైనా మైనస్లు ఉన్నాయా? ఏమైనా రీజన్స్ ఉన్నాయా? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.